For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ మనందరికీ ఫేవరెట్ అభినవ్ గోమటం గారు. నమస్తే సార్. హలో అండి. వెల్కమ్ సార్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. థ్యాంక్ యూ. సార్, ఫస్ట్ అసలు మీకు మూవీస్ లో రావాలన్న ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది సార్? మీకు చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే ఇంట్రెస్టా? చిన్నప్పటి నుంచి చూడడం ఇంట్రెస్ట్, పెద్ద యాక్టింగ్ మీద అంత ఇంట్రెస్ట్ ఎప్పుడు లేకుండింది. మీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ సార్? ఐ వాజ్ బోర్న్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ, బ్రాట్ అప్ ఇన్ గుజరాత్. ఓకే. ఆల్మోస్ట్ ఒక 7-8 years we were in గుజరాత్. తర్వాత అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. 99 ఎప్పుడు వచ్చాం, 98-99 అట్లా. అప్పటి నుంచి ఇంకా హైదరాబాద్. సో మూవీస్ ఎక్కువ చూసేవాళ్ళ? నేను ఐ వాజ్ వాచింగ్ అ లాట్ ఆఫ్ మూవీస్. చిన్నప్పటి నుంచి కూడా అదొక తెలియని ఏజ్ నుంచి ఐ యూస్ టు వాచ్ మూవీస్. మీకు ఎప్పుడైనా అనిపించిందా సార్, అంటే స్క్రీన్ మీద నేను కనిపించాలి అలాంటి? అది ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత అనిపించింది, ఐ థింక్ ఐ షుడ్ యాక్ట్ అని. యాక్టింగ్ తీసుకుంటే బెటర్ ఏమో ప్రొఫెషన్ గా అని అనిపించింది. అంటే నా పరిస్థితులు ఎట్లుండే ఆలోచించి యాక్టింగ్ బెటర్ ఏంట్రా. అంటే స్టడీస్ లో ఎలా ఉండేవాళ్ళు సార్? ఐ వాజ్ యావరేజ్. అంటే అందుకు మీకు ఇంట్రెస్ట్ వచ్చిందా లేదంటే? అందుకే వచ్చినట్టుంది. ఐ థింక్ నేను టాపర్ అంటే ఇటువైపు రారుగా ఎవరు. టాపర్స్ ఎవరు వస్తారు ఇటువైపు? అలాగా సార్, ప్యాషన్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. See, if you are constantly studying and ప్రతి ఎగ్జామ్ ఏస్ చేస్తూ ఉంటే ప్యాషన్ గురించి ఎవడ ఆలోచించు, ఆలోచనలు రావు. ఎందుకంటే మీకు ఈ ప్యాషన్ అనేది ఎప్పుడైతే మీరు చూస్ చేసుకొని మీరు వస్తారో అది రిస్క్ టేకింగ్. అందరూ దే వాంట్ టు గో ఇన్ అ సేఫ్ ఇది కదా. ప్యాషన్ ఎంచుకొని ఐఐటి తర్వాత ఎవరైనా యాక్టింగ్కి కానీ దీనిలోకి కానీ వచ్చారు ఎవరైనా? చాలా తక్కువ మంది. బిజినెస్లోకి వచ్చే వాళ్ళే చాలా తక్కువ మంది. 80%, 90% ఆఫ్ దెమ్ దే పికప్ అ జాబ్, ఏదో మల్టీనేషనల్ కంపెనీకి పనిచేసుకుంటారు అంతే. బట్ బిజినెస్కి రావడం అనేది ఇట్ ఈస్ వెరీ టఫ్. అది ఏదో ఒకటి లైఫ్లో కొంచెం స్లో అయి ఉండాలి ఎక్కడో దగ్గర. అప్పుడు కానీ కొంచెం మన మీద మనకు ఆలోచన ఒకటి పుట్టి అలా మేబీ ఐ కెన్ డూ దిస్ అన్న థాట్ రాదు. సో ఎడ్యుకేషన్ అయిపోయాక మీరు జాబ్ చేశారా లేదంటే? జాబ్ కూడా చేశాను నేను. ఎందుకంటే ఇంజనీరింగ్ తర్వాత ఎంఎస్కి వెళ్ళాల్సింది, యుఎస్కి. అది నేను వద్దని చెప్పా. ఇంజనీరింగ్ ఎక్కువ, ఎంఎస్ అవి అన్నీ చేసి ఐ థాట్ ఐ విల్ జస్ట్ స్టే బ్యాక్. అండ్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఐ డిసైడెడ్ ఐ థింక్ ఐ షుడ్ బికమ్ అన్ యాక్టర్. ఎందుకంటే ఇంజనీరింగ్ నాకు అర్థమైపోయింది ఇది కొంచెం గ్రీక్ అండ్ లాటిన్ టైప్లో ఉండే నాకు. అండ్ ఈ థియరటికల్గానే చదువుకుంటూ అది నేను ఐఎమ్ నాట్ ఐ కెనాట్ ఫేర్ వెల్ ఇన్ సంథింగ్ లైక్ దట్. నాకు అప్పుడు అర్థమైంది. అంటే తర్వాత అప్పుడే అర్థమైంది ఏంటంటే ఇంజనీరింగ్ తర్వాత ఇంకా ఈ టెక్నాలజికల్ ఇది వద్దు అని నేను అప్పుడే డిసైడ్. అయితే వాట్ కెన్ వి డూ కాదు. అఫ్ కోర్స్ అది సినిమాలు చూసి సినిమాల గురించి బాగా డిస్కస్ చేసేవాళ్ళం మేము, మా ఫ్రెండ్స్. వి యూస్ టు ఆల్సో వాచ్ హాలీవుడ్ సినిమాలు, హిందీ, తెలుగు ఇవన్నీ కాకుండా కొరియన్ ఫిలిమ్స్, చైనీస్ ఫిలిమ్స్, టర్కిష్ ఫిలిమ్స్ ఇవన్నీ బాగా చూసేవాళ్ళం. చూసి అందులో కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. మాకు అప్పుడు ఇంజనీరింగ్ టైంలో ఇట్లా పెన్ డ్రైవ్స్ లో వి యూస్ టు గివ్ మూవీస్ ఈచ్ అదర్. అందరికి ఆ టోరెంట్స్ ఒకటి బాగా అలవాటు, యూస్ టు డౌన్లోడ్ ఫిల్మ్స్ అండ్ యూస్ టు డూ దట్. అట్లా వీఆర్ ఒక ఇంజనీరింగ్ లో వీఆర్ లైక్ 4 or 5 guys who would always discuss films. సో అది కొద్దిగా మైండ్ లో అప్పుడు ఉండింది బాగా. సో ఈ ఇంజనీరింగ్ వద్దనుకున్నప్పుడు మేబీ యాక్టింగ్ చేస్తే బెటర్ ఏమో. ఇంజనీరింగ్ టైంలో యూస్ టు డూ స్టేజ్ షోస్, ఏదో చిన్న నాటకాలు ఏవో అట్లాంటివి చేసేవాడిని. సో కాలేజ్ మా కాలేజ్ ఫెస్ట్ కి, కల్చరల్ డే కి డాన్స్ ఎక్కువ వేయలేదు. అది 10th హై స్కూల్లో ఉన్నప్పుడు డాన్స్ ఎక్కువ వేసేవాడిని. బట్ ఇంజనీరింగ్ వచ్చాక కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవి కదా, దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇట్లాంటి వాటికి ఇచ్చేవాళ్ళు. మైమ్ షో కానీ లేకపోతే ఏదన్నా ఒక చిన్న నాటకం అట్లాంటిది ఏదైనా వేద్దాం అన్న అట్లాంటి వాటికి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. డాన్స్ వేస్తే వేసుకో అది ఉండేది. అది ఎట్లా విల్ బి అ సెట్ ఆఫ్ పీపుల్ హూ విల్ కమ్ అండ్ డాన్స్, డెఫినెట్లీ సెట్ ఆఫ్ స్టూడెంట్స్. సో మూవీస్ గురించి డిస్కస్ చేసుకుంటూ అలా ఉండింది. సో ఇంజనీరింగ్ ఇది వద్దురా, నేను ఇంకా బయటికి వెళ్ళను, నేను ఇక్కడే ఉండే యాక్టింగ్ అవుతాను. అది ఒక్కొక్క సెమిస్టర్ అవుతుంటే నాకు భయం వేస్తూ ఉండేది. ఇది ఇంకా 2 years
ఇంకో 1 year అంటే ఎప్పుడు అయిపోద్దా అని చూసేవాళ్ళ? ఎప్పుడు అయిపోద్దా అని కాదు, అది ఎగ్జామ్స్ ఫియర్, టెన్షన్. ఎగ్జామ్స్ ఫియర్ అని కాదు. అంటే ఇప్పుడు నేను యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నా, నాకు దాని గురించి అసలు తూ అంటే తారాదు, ఎవరు తెలీదు ఇండస్ట్రీలో. సో హౌ డు ఐ డూ ఇట్? అండ్ మా ఫ్రెండ్స్ అందరు అప్పుడు జిఆర్ఈ, టఫెల్ ఇవన్నీ రాసి దేవర్ లుకింగ్ అహెడ్ కదా ఫర్ ద ఫ్యూచర్. నాదేమో ఇట్లుండింది. సో నేను యాక్చువల్లీ కొంచెం భయం వేసేది నాకు, ఎందుకంటే ఇంజనీరింగ్ లో ఉన్నంత వరకు యుడ్ హ్యావ్ అ రొటీన్. పొద్దున్న లేచి యుడ్ గో టు క్లాసెస్, కమ్ బ్యాక్, స్టడీ ఆర్ గేమ్స్ ఆడి, తర్వాత అగైన్ నెక్స్ట్ డే కాలేజ్. ఓ ఈ టైంకి ఎగ్జామ్స్ ఉంటాయి, ల్యాబ్ ఎగ్జామ్స్ ఉంటాయి, అదొక స్కెడ్యూల్ ఉండేది. ఇప్పుడు వెన్ యూ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్, అసలు ఏం చేస్తున్నావు? ఎక్కడ స్కెడ్యూల్ ఎవడు ఇవ్వడు కదా. నువ్వు యాక్టర్ అవ్వాలంటే ఇది నీ టైం టేబుల్ అని ఎవరైనా ఇస్తారు. సో ఐ వాజ్ అ లిటిల్ స్కేర్డ్ ఆఫ్ దట్. బట్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఐ టుక్ అప్ అ జాబ్ డెల్లో. ఐ ఆల్మోస్ట్ వర్క్ ఫర్ 2 years. ఎందుకంటే ఐ థాట్ ఒకసారి యాక్టింగ్ ఇది అసలు ఎక్కడ ఏం చేయాలి, జాబ్ లైఫ్ ఎలా ఉండింది మీకు? ఇట్ వాస్ వెరీ గుడ్. ఐ రియలీ ఎంజాయ్డ్. నేను వాళ్ళ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు నువ్వు ఎంఎస్ చేయడానికి వెళ్ళవా అనేది ఒక పెద్ద క్వశ్చన్ వాళ్ళకి. ఎందుకంటే నువ్వు ఇంజనీరింగ్ అయిన వెంటనే మా దగ్గరికి ఇట్లా జాబ్స్ గురించి నువ్వు వచ్చినప్పుడు వీ విల్ గివ్ యూ అ జాబ్, అండ్ వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారు కదా, ఏదో 2 months 3 months. సో అప్పుడు ఆ హెచ్ఆర్లందరికీ ఒక ఇది ఉండేది, వీడు 6 months లో వదిలేసి వెళ్ళిపోతే ఏంటి, ఎందుకంటే ఇప్పుడే అయింది వీడు ఇంజనీరింగ్. చాలా మంది ఇట్లా ఫాల్ అండ్ వింటర్ ఆ టైంలో కూడా దే విల్ బి 2 admission ప్రాసెస్ కదా యూనివర్సిటీస్ లో అక్కడ MS కి. సో కొంతమంది మార్చ్, ఏప్రిల్, జూన్ ఆ టైంలో రాకపోతే ఓకే నవంబర్కి వెళ్దాంలే ఏముంది, డిసెంబర్కి వెళ్దాంలే ఏముందో, 4 months జాబ్ చేద్దామని చాలా మంది వస్తారు. సో వీడు అలాంటి కూడా ఇంటర్. నేను అప్పుడు వాళ్ళకి చాలా ఇదిగా చెప్పాను, నాకైతే ఐడియానే లేదు. సో నేను అన్నా ఇంజనీరింగ్ లో ఎప్పుడు చదివింది ఐ వాంట్ టు అప్లై, అది చేయకుండా ముందు నేను అసలు నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అసలు నేను ప్లానే చేయట్లేదు, నా మైండ్లోనే లేదని చెప్పి. ఆయనకు ఆ ఇంట్రెస్ట్, ఆ ఆన్సర్ నచ్చినట్టుంది. బట్ అట్లాగే ఐ ఎంజాయిడ్ వర్కింగ్ ఇన్ డెల్. సేల్స్ ఉండేది మాకు. నేను రీసెర్చ్ అనలిస్ట్ గా జాయిన్ అయ్యా. బేసిక్ గా రీసెర్చ్ అనలిస్ట్ గా ఇది చేసుకుంటూ మాకు సేల్స్ కూడా చేయమనే వాళ్ళు ఓవర్ ద టెలిఫోన్. అప్పుడు ఈ అమెరికన్స్ వీళ్ళతోటి మాట్లాడి సేల్ చేయడం, ఇట్ వాజ్ వెరీ బిగ్ రిలీఫ్ జాబ్ లోనే. ఒక 2-3 hours అంటే ఒక 10 hours టైమ్ ఇఫ్ యూఆర్ స్పెండింగ్ ఇన్ ద ఆఫీస్, ఒక 6 hours మీ పని, మీ కోర్ జాబ్ రెస్పాన్సిబిలిటీ, తర్వాత 3 hours ఇట్లా సేల్స్. ఐ ఎంజాయ్డ్ దట్ అలాట్. ఆ టైంలో నాకు అర్థమైంది, సో ఇది ఇట్లా దిస్ 4 walls కాన్సెప్ట్ మనది కాదు, దిస్ ఇస్ ఐఎమ్ అ ఫీల్డ్ గై, ఐఎమ్ ఆన్ సో ఫీల్డ్. మీకు ఎంజాయ్ చేయలేదు ఆ టైంలో? అంటే జాబ్ ఓకే, కాకపోతే అంటే నేను అనుకున్న కెరీర్ ఇది కాదు. బట్ డెల్లో జాయిన్ అయిందే ఇందుకు, సో దట్ నేను అంటిల్ ఐ ఫిగర్ అవుట్ హౌ టు స్టెప్ ఇన్ టు యాక్టింగ్, అట్లీస్ట్ జాబ్ వస్తుంటుంది కదా, మనీ అయితే వస్తుంటుంది, సో లెట్ మీ డూ దిస్ అని. ఆ టైంలో నేను 2 years పనిచేశాను ఢిల్లీకి. ఆ 2 years లోనే ఐ డిడ్ 3 నాటకాలు, 3 థియేటర్ అంటారు కదా, డ్రామాస్ 3 వేసా. ఆ 3 వేసిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే దీన్ని ఫుల్ టైం తీసుకెళ్తే దెన్ ఐ కెన్ పుట్ ఇన్ మోర్ టైమ్ అండ్ ఐ కెన్ డూ ఫిల్మ్స్. సో జాబ్ చేస్తూనే మీరు ట్రయల్ స్టార్ట్ చేశారు? yes. అండ్ ఫ్యామిలీ ఫస్ట్ చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి సార్? ఆబ్వియస్లీ వాళ్ళకి పెద్ద నచ్చదు కదా, ఎవరైనా మంచి ఇంజనీరింగ్ చేసుకొని యూఎస్కి వెళ్ళరా అంటే ఈడేంద్ర ఇంజనీరింగ్ చేసుకొని ఫిల్మ్ నగర్కి వెళ్తా అంటే. సో చాలా దే వర్ అ లిటిల్ టెన్స్డ్ ఓన్లీ, దే వర్ లిటిల్ టెన్స్డ్ అండ్ కొంచెం టెన్షన్ లో ఉండేది. బట్ జాబ్ తీసుకున్న తర్వాత అగైన్ దే వర్ లైక్ ఓకే ఫైన్ ఇట్ జాబ్ తీసుకున్నా. సో మీరు జాబ్ చేస్తూనే మీకు ఫస్ట్ ఆఫర్ అనేది అంటే సినిమాల్లో ఎలా వచ్చింది? సినిమాలు కాదు, నేను థియేటర్ చేస్తుండేవాడిని. నేను న్యూస్ పేపర్ లో లిస్టింగ్స్ చూస్తూ అంటే థియేటర్ అన్ని ఇక్కడ జరుగుతుందన్న విషయం నాకు తెలియదు. బట్ రోజు న్యూస్ పేపర్ తిరిగేస్తుంటే ఇది హిందూ మెట్రో ఫెస్ట్ అని ఒక థియేటర్ ఫెస్టివల్ ఒకటి జరుగుతుంది ఇండియాలో. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. బట్ హిందూ న్యూస్ పేపర్ వాళ్ళు బాంబే, బెంగళూరు, వెస్ట్ బెంగాల్ అండ్ మన చెన్నైలో దెర్ ఆర్ హ్యూజ్ థియేటర్ గ్రూప్స్ who do great plays, they make money out of theatre. సో అట్లాంటి మంచి ప్లేస్ ను ఒక ముగ్గురిని తోటి వాళ్ళని సైన్ ఆన్ చేసుకొని అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ కి వెళ్ళి పర్ఫామ్ చేస్తారు అనమాట. సో అది హైదరాబాద్ లో జరుగుతూ ఉండింది. అరే ఇది చూద్దాం ఒకసారి వెళ్ళి, నేను ఇంకో మర్చిపోయా, ఒక రవీంద్ర భారతి అనేది ఒకటి ఉంది కదా, లెట్స్ గో అండ్ సీ వాట్ హ్యాపెన్స్ దేర్ అని టికెట్ కొనుక్కొని వెళ్ళా.
అప్పుడు ఈ చెన్నైలో ఏవం థియేటర్ గ్రూప్ అని ఉంది. ఇప్పుడు ఇక్కడ కార్తిక్ అనే యాక్టర్ ఉన్నాడు కదా, సఖీలో పెళ్లి చూపులకు వస్తాడు హీరోయిన్ ని చూడడానికి. ఓల్డ్ సఖీ మూవీ, ఓల్డ్ సఖీ, మన మణిరత్నం గారి మణిరత్నం గారి సఖీ. అందులో హీ ప్లేడ్ దట్ క్యారెక్టర్. దట్ గై హెడ్స్ ఏవం. ఓకే. అండ్ ఆయన వాళ్ళతో ప్లే ఉండింది, డబుల్స్, ట్రిపుల్స్, క్వాడ్రపుల్స్. అది కామెడీ ప్లే. అది చూసి నాకు అనిపించింది, అరే థియేటర్ చేయొచ్చురా సినిమా తర్వాత, ఫస్ట్ థియేటర్ చేద్దాము అని. ఇంకా అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ థియేటర్ ఆపర్చునిటీస్. అప్పటి నుంచి స్టార్టెడ్ స్కౌటింగ్ ఫర్ థియేటర్ గ్రూప్స్ ఇన్ హైదరాబాద్. అట్లా చేసి థియేటర్ జాయిన్ అయ్యా. ఒక గ్రూప్ తోటి ఐ వాజ్ ట్రావెలింగ్, అండ్ అట్లానే ఒక డిఫరెంట్ గ్రూప్స్ తోటి ఒక 3 plays చేశాను నేను ఆ 2 years టైంలో, వెన్ ఐ వాజ్ స్టిల్ వర్కింగ్ ఇన్ డెల్. అప్పుడు ఇంకా ఐ థాట్ ఐ కెన్ లీవ్ ద జాబ్ అండ్ గో అహెడ్ ఫుల్ టైం. ఓకే. అంటే చాలా మంది సినిమాల్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు సినిమా కష్టాలు, లేకపోతే కృష్ణానగర్ కష్టాలు, ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం కదా. సో మీరు ఫైనాన్షియల్ గా ఈ జాబ్ తర్వాత ఈ థియేట్రికల్ ఈ మూవీస్ ఎంట్రీ లోపల మీరేమైనా ఫైనాన్షియల్ గా, లేదా ఫైనాన్షియల్ గా కాకపోయినా ఏమైనా స్ట్రగుల్స్ ఉన్నాయా మీరు డైరెక్ట్ గా సినిమాల్లోకి? లేదా నేను సినిమా ఇది ఎప్పుడైతే డెల్లో జాబ్ మానేశానో, ఐ యూస్ టు మేక్ అరౌండ్ 30-35K పర్ మంత్. ఓకే. ఒకటేసారి ఇంకా దేర్ నో మనీ. అది కొద్దిగా నాకు డిఫికల్ట్ అయింది టు ట్రాన్సిషన్ ఇన్ టు ఇట్. నేను మంత్కి డబ్బులు వచ్చేవి ఇప్పుడు రావట్లేదు ఇది అని. అండ్ ఇంట్లో కూడా నేను అడగలేదు ఎప్పుడు మనీ, బికాస్ స్టేయింగ్ ఎట్ హోమ్ ఎనీవే ఐ వాస్ స్లీపింగ్ అండ్ ఈటింగ్ అక్కడే కాబట్టి ఐ డెంట్ వాంట్ టు, బికాస్ ఐ రియలీ టుక్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే పేరెంట్స్కి ఇష్టం లేదు, నాకు ఇది చేయాలని ఉంది. ఇప్పుడు నేను ఇది చేయాలి అంటే ఐ హ్యావ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ, అండ్ ఎవరిని బ్లేమ్ చేయకుండా, ఎవరిదైనా నుంచి ప్రెషర్ లేకుండా. ఎందుకంటే మీరు ఇంట్లో మనీ అడుగుతా ఉంటే అది ఎట్లుంటుందంటే, ఈ ఏజ్కి వీడు జాబ్ చేసి సంపాదించుకోవాలి కదా, వీడు ఎందుకు డబ్బులు అడుగుతున్నాడు అన్న దీనిలోకి వెళ్ళిపోతారు. అండ్ అది అనవసరమైన ప్రెషర్ పేరెంట్స్కి కూడా, బికాజ్ వాళ్ళు కూడా సొసైటీ చూస్తూ ఉంటారు, హౌ చిల్డ్రన్ ఎవ్రీబడి. మీ ఫ్యామిలీలో ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. సో నేను ఐ థాట్ ఓకే ఇది ఇట్లా చేయకుండా ఐ యూస్ టు డూ కాంటెంట్ రైటింగ్. మీరు చెప్తే నమ్మరు, 2013, 14, 15, 16, 17 ఈ టైంలో నా మొత్తం సంపాదన అటు ఇటు కలిపి 1,00,000-1,50,000 ఉంటుంది. ఓకే. ఓన్లీ కాంటెంట్ రైటింగ్ చేస్తూ ఇది చేసేవాడిని. అది ఫ్రీలాన్స్ అన్నమాట. ఎవరన్నా అడిగితే కంటెంట్ రైటింగ్, బ్రోషర్స్ రాయడము, రియల్ ఎస్టేట్ కంపెనీల వెబ్సైట్స్ లో బ్లాగ్స్ రాయడము, ఇట్లాంటిది ఎవరన్నా అడిగి ఇది ఉంటే చూసేవాడిని. అండ్ అట్లా డబ్బులు వచ్చేవి. ఒకానొక ఇయర్ లో ఐ రిమెంబర్, ఒక్కొక్క ఇయర్ కి నా సంపాదన 30,000-40,000 ఉండేది. బట్ ఐ వుడ్ స్టిల్ బి లైక్ ఫైన్, నాకు ఎక్కువ నాకు అవసరం లేదు అంత ఎక్కువ కూడా. నేను ఐ రియలీ చాలా అంతే, చాలా ఎక్కువ అవసరాలు లేకుండా హ్యావ్ దట్ ఫోకస్. బేసిక్ గా మనం సినిమాలు చేయాలి, దానికి కావాల్సింది ఏంటో చేయాలి. ఖర్చులు దేనికి ఉంటాయి, మీరు వెళ్తేనే కదా ఖర్చులు ఉంటాయి, లేకపోతే ఖర్చులు. ఐ యూస్ టు హ్యావ్ అ బైక్, ఐ యూస్ టు హ్యావ్ మై ఫోన్, మై ల్యాప్టాప్. ఫోన్ లో ఎప్పటికీ ఛార్జ్ ఉండాలి, బైక్ లో పెట్రోల్ ఉండాలి తిరగడానికి, అంతే కదా కావాలి. అది చూసుకునేవాడిని. మధ్య మధ్యలో ఐ యూస్ టు గో అవుట్ విత్ ఫ్రెండ్స్, సినిమాలకు వెళ్ళేవాడిని. సినిమాలకు డబ్బులు ఉండాలి, 150 రూపీస్, 100 రూపీస్, అంతకంటే ఎక్కువ ఏం కావాలి. సో ఐ యూస్ టు రియలీ రేషన్ అట్లా చేసుకొని. సో మీకు ఆ టైంలో ప్రెషర్ ఏం లేదు ఫ్యామిలీ నుంచి, అంటే మీరేదో సంపాదించాలి, మాకు సంపాదించాలి అన్న ఇది లేదు, కానీ వీడు ఏమైపోతాడో అన్న ఆ ఇది ఎప్పటికీ ఉంటుంది. అండ్ యునో అందరూ లైక్ ఆ టైంలో జాబ్ చేసుకున్న తర్వాత యుఎస్కి వెళ్ళాలి, యుఎస్కి వెళ్ళి అక్కడ సంపాదించుకుంటూ ఉండాలి. ఇంతలో పేరెంట్స్ పిల్లని చూస్తారు, మ్యారేజ్ చేసుకోవాలి, చేసుకొని అక్కడ ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఎక్కడైనా ఇల్లు కొనుక్కోవాలి. అక్కడికి వెళ్ళంగానే ఒక కార్ కొనుక్కోవాలి ఫస్ట్, ఒక BMW ఏదో ఒకటి, దానిలో తిరగాలి. సో వెన్ యు ఆర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ అ సొసైటీ, సడన్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ యువర్ సన్ నాట్ డూయింగ్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్, వాళ్ళకి ఆబ్వియస్లీ టెన్షన్ ఉంటుంది, రిలేటివ్స్ కి చెప్పుకోవడానికి. ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళకి అదొక ఇదిగా ఉండేదేమో. అప్పుడు వాళ్ళు కూడా కష్టపడ్డారు. మై పేరెంట్స్ ఆల్సో, మై డాడ్ ఈజ్ అన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. తర్వాత ఆయన
వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని హీ జాయిన్డ్ ఎల్ఐసి. మై మామ్ వాజ్ అ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ. ఓకే, మీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఐ హ్యావ్ అ బ్రదర్. వాడికి అసలు ఈ ఆర్ట్ దీనిలో అసలు ఇంట్రెస్టే లేదు. ఈజ్ టోటలీ, నేను సైన్స్ అంటే వాడు మ్యాథ్. హీఈస్ అ సిఏ బేసిక్ గా. ఇప్పుడు కెనడాలో ఉన్నాడు వాడు. సో వాడికి అసలు దీని మీద ఇంట్రెస్ట్ లేదు. వాడు ఫస్ట్ నుంచి ఇట్లా సిఏ అవుదాం అనుకున్నాడు. హీ బికేమ్ సిఏ, ఇస్ హ్యావింగ్ అ గుడ్ లైఫ్ ఇన్. సో మీరైతే అంత స్ట్రగుల్స్ ఏమీ ఫేస్ చేయలేదు సినిమా ఇండస్ట్రీకి రావడానికి? చాలా ఇవన్నీ చెప్పిన స్ట్రగుల్స్ కదండి. ఇప్పుడు 1 year కి 30,000 పెట్టుకొని కూర్చుంటే. కానీ మీరు అంటే నేను బాధపడ్డాను అలా అంటలేదు కదా, నేను ఎంజాయ్ ఉన్న దాంతో నేను ఐ రేషన్ మై సెల్ఫ్. బట్ మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటది ఆ టైంలో. సి ఇప్పుడు ఐ థింక్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ మీ టు సే నేను పార్క్ లో పడుకున్నా, నేను బస్ స్టాండ్ లో తిన్నా, నేను అన్ని కష్టాలు పడ్డా, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా, నేను ఒక పూటే తిన్నా, ఇట్లాంటివి చెప్పుకుంటూ ఉంటారు కదా. మీరు చెప్పేదాన్ని నేను హ్యాపీగా ఉన్నాను. లేదు, నేను చెప్పేదాన్ని ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ ఉండేదని చెప్తున్నా. ఏంటంటే నిద్ర పట్టేదా అంటే పట్టేదే. పొద్దున్న లేచి మళ్ళీ ఏదో ఒకటి మనం మన దీనికి ఇది చేసుకుంటూ ఉండాలి కదా. సో అవన్నీ ఎవడు ఇది చెప్పుకోలేరు. అవి చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు యువర్ కజిన్స్ కమ్ ఫ్రమ్ యుఎస్, వాట్ ఎవర్, దే ఆర్ ఆల్రెడీ వెల్ సెటిల్డ్, యు ఆర్ దేర్ ఎట్ హోమ్. వాళ్ళు మాట్లాడడానికి బాగానే మాట్లాడతారు. తర్వాత వాట్ మస్ట్ దే బి థింకింగ్ అబౌట్ యూ. వీడు ఎందుకు ఇట్లా, అమ్మ వీడు అవసరం వీడికి అట్లా. సో యూ ఫీల్ దట్ కైండ్ ఆఫ్ ఇదేదో టాబూ పని చేస్తున్నట్టు. సక్సెస్ అయ్యాక మనోడే అని చెప్పుకునే అంత ఇదిగా దానికి ముందు దాని ముందు ఉండదు కదా. అండ్ అది ఎవరి ఫాల్ట్ కాదు. బికాస్ యునో వరల్డ్ ఒక విధంగా వెళ్తోంది. మీరు అందులో ఆ ఫ్లో లో ఉంటేనే యూ విల్ బి వీడు కూడా ఇది చేశాడు ఇది అన్నట్టు ఉంటది. లేకపోతే ఆ ఇది ఉండదు, ఆ రికగ్నిషన్ ఉండదు. సో ఐడెంటిటీ క్రైసిస్, లో సెల్ఫ్ ఎస్టీమ్, కాన్ఫిడెన్స్ లేకపోవడం. ఇంజనీరింగ్ లో వెన్ ఐ వాజ్ స్ట్రగ్లింగ్ టు స్టడీ అండ్ ఎవ్రీథింగ్, కాన్ఫిడెన్స్ అసలు ఉండేది కాదు. ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ నేను స్టేజ్ షోస్ వేయడం మొదలు పెట్టిన తర్వాత 100 మంది 200 మంది ప్లే ఎండ్ కి చప్పట్లు విని అట్లాంటి వాటితోటి కాన్ఫిడెన్స్ వస్తుంది. వీటన్నిటికీ ఎక్కువ విలువ ఉండదని మనం అనుకుంటాం, కానీ దీస్ ఆర్ ది ఓన్లీ థింగ్స్ దట్ మేక్ యూ గో ఫార్వర్డ్ ఇన్ లైఫ్. ఎవరైనా సరే అండి, ఈవెన్ ద సూపర్ స్టార్స్, చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ అయినా సరే, హీ విల్ హ్యావ్ దోస్ ఇష్యూస్. వన్స్ ఆయనకి సక్సెస్ రావడం మొదలవ్వగానే హీ విల్ ఆల్సో స్టార్ట్ హ్యావింగ్ దట్ మోటివేషన్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్. వాళ్ళు ఎప్పుడు మనం జూబ్లీస్ లో ఉంటాడు, కార్లో చూస్తుడికి ఏం కష్టాలు ఉంటాయి అని మనం అనుకుంటాం. నీ కష్టాలు ఉండేవే ముందరోడికి కూడా ఉంటాయని మనం అనుకోకూడదు. ప్రతి ఒక్కడికి ఎవరికి ఏ లెవెల్లో ఆ కష్టాలు ఉంటాయి. అండ్ మనకి ఇప్పుడు కాన్ఫిడెన్స్ లేకపోవడం కానివ్వండి, లో సెల్ఫ్ ఎస్టీమ్, ఐడెంటిటీ క్రైసిస్, ఇది ఎవరికైనా రావచ్చు. మీరే ఆలోచించండి, ఇండస్ట్రీలో ఎవరికి ఉంది ఐడెంటిటీ క్రైసిస్? తెలుసా మీకు ఐడెంటిటీ క్రైసిస్ అంటే? ఐడెంటిటీ క్రైసిస్ అంటే మనకు రావాల్సిన సక్సెస్ రాలేదే అని గొప్పలు చెప్పుకుంటారు. లేకపోతే ఇన్సెక్యూరిటీ ఒక పెద్ద బిగ్ థింగ్ ఇన్ ఇండస్ట్రీ. ఇన్సెక్యూరిటీ, ఒక బిగ్ హిట్ వచ్చాక తర్వాత ఫ్లాప్స్ అయినా కూడా వాళ్ళు హిట్ లో ఉన్నప్పుడు కూడా ఇన్సెక్యూర్ గానే ఉంటారు. దిస్ ఇస్ అంటే ఒకప్పుడు అట్లా ఉండేదేమో. హిట్ లో ఉన్నంత వరకు హ్యాపీ, ఓ 2 ఫ్లాప్ రాగానే కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ అవడం అట్లా ఉంటదేమో. ఇప్పుడు హిట్ లో ఉన్నా కూడా ఇన్సెక్యూర్ లోనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటారు? ప్రెషర్ ఎక్కువ పడుతుంది, ప్రెషర్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ మూవీ మీద ఎక్కువ అందరూ చూస్తూ ఉంటారు, నెక్స్ట్ మూవీ ఎలాంటి చేస్తారు. అండ్ ఇంకోటి సోషల్ మీడియా తోటి వచ్చింది ఏంటంటే, మనం మన లైఫ్ తప్ప మన పోస్టులు మనం ఎక్కువ చూసుకోం కదా, ఎప్పుడు పక్కవాడి పోస్టులే చూస్తాం కదా. దట్ ఈస్ వాట్ ఈస్ సోషల్ మీడియా. సో వాడెవడో బాగుపడిపోతున్నాడు మనకంటే అన్న ఫీలింగ్ లోకి మనం తెలియకుండానే సోషల్ మీడియా మనం మీరు లేవంగానే, మీరు ఒకప్పుడు 90s లో మనం చిన్నగా ఉన్నప్పుడు, అరే ఇవాళ అమ్మ ఏం చేసింది తినడానికి, ఆర్ ఈవినింగ్ ఇవాళ నేను మా ఫ్రెండ్ తోటి ఆ గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుందాం అనుకున్నా అని ఒక ఎక్సైట్మెంట్ తోటి లేచేవాళ్ళు. అరే ఇవాళ స్కూల్ లేదు, వెరీ హ్యాపీ. ఇవాళ స్కూల్ ఉండని లేకపోని లేచేది అందరూ ఇట్లా, వచ్చిందా మండే, ట్యూస్డే, ఓకే అని. అంటే ఒకలాంటి డిమోటివేటెడ్ సెన్స్ లో ఉంటున్నారు అందరు. అది మనకు తెలియదు. దిల్ కీప్ లాఫింగ్, దిల్ కీప్ హ్యావింగ్ మంచి బట్టలు వేసుకొని మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఒక కార్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ ఇంటర్నల్లీ దే విల్ బి డిమోటివేటెడ్ విత్ లైఫ్.
ఓకే. మీరు మండే రోజు చూడండి, ఏదైనా సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఒకసారి ఎవరి అటు ఇటు face? చూడండి, ఒక్కడి ముఖం కూడా ఒక్కడి ముఖం కూడా ఎందుకు ఆఫీస్కి వెళ్తున్నాను అన్నాడు. ఈ అమ్మాయి ట్రాఫిక్ ఏంది ఇది దాని మీదే ఉంటది. కానీ అంటే ఇప్పుడు ట్రాఫిక్ అనేది కూడా ఒక 10 ఏళ్ళ నుంచి అలవాటు అయింది కదా. అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏముంది, ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు, ఆఫ్టర్ కరోనా ఇంకా జనాలకి ఇంకా ఎక్కువ అయింది. సో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అండ్ టేక్ ఇట్ విత్ యూ. ఇంకా పొద్దున్న లేచి ఇఫ్ యూఆర్ థింకింగ్ బా ట్రాఫిక్ రా, బా జాబ్ రా, బా మా బాస్ రా, బా ఇదిరా అదిరా, అన్నిటికీ అబ్బా తోటే స్టార్ట్ అయితే అసలు ఇంకా నీ యువర్ 30s అండ్ యువర్ 40s 50s తర్వాత ఇంకా ఏం చేస్తావు? 30s లోనే 50 జాబ్ అంటే 30s లో ఉంటేనే అలా ఉన్నప్పుడు ఇంకా 50s ఇంకా లో నువ్వేం ఉన్నప్పటికి చేస్తావు? 50s కి వస్తే ఇంకేముంటది? ఏముండదు. 20 ఏళ్ళు మీరు అనుభవించిన స్ట్రెస్, యాంగ్జైటీ తాలూకా లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉంటాయి అంతే. yes sir exactly. సో ఐ డోంట్ లైక్ టు ఎక్స్ప్రెస్ ఆల్సో అ లాట్ ఆఫ్ టైమ్స్. నేను ఇంత కష్టపడ్డా. దెర్ వాజ్ అ డైరెక్టర్ ఒకసారి, వెరీ బిగ్ డైరెక్టర్, ఇప్పుడు హీ స్టిల్ మేకింగ్ బిగ్ మూవీస్. ఆయన ఒకసారి కలిసాను, మెన్షన్ చేయరా, నేమ్ వద్దులేండి. ఓకే. ఆయన్ని ఒకసారి రోడ్డు మీద కలిసాను నేను. రోడ్డు మీద కలిసి ఆయన ఫోన్ లో మాట్లాడుతున్నాడు. అసలు ఇట్లా వీళ్ళని రోడ్డు మీద కలవడం కరెక్ట్ కాదురా, అది ఆ టైంలో థియేటర్ అది చేస్తున్న టైంలో. బట్ మాట్లాడాలి, ఏమైనా ఛాన్స్ ఇస్తాడేమో. ఎట్లా చేయాలి అనుకున్నా, వద్దులేరా అంటే ఆయన ఒక ప్లేస్ నుంచి ఆయన కార్ వైపు వెళ్తున్నాడు. చూస్తున్నా, అది చూస్తున్నప్పుడు నేను ఇది ఆలోచిస్తున్నా, వెళ్ళి ఏమో మాట్లాడాలా లేకపోతే వద్దా, వెళ్తే ఏమన్నా అంటాడేమో, బట్ లేకపోతే మళ్ళీ దొరకడు కదా మనకి, ఇట్లా దొరకడు కదా. ఆఫీస్కి వెళ్ళినా వీళ్ళందరూ కలవరు వీళ్ళు. సో ఏంటి, వాట్ ఈస్, ఓకే లెట్స్ గో, గివ్ ఇట్ ఎ ట్రై. మాక్సిమం మాట్లాడ్డు అంతే కదా, చేంజ్ లేదు దానిలో. మాట్లాడకపోతే ఏముంది, మనం ట్రై చేసాం, ఓకే లైట్ అని వెళ్ళా. టాకింగ్ ఆన్ ద ఫోన్లో మాట్లాడుతున్నాడు ఆయన. సార్ అన్న చూశాడు, చూసి ఒక్క నిమిషం అని ఇట్లా ఫోన్, సరే ఫోన్లో మాట్లాడుతాను. నేను పక్కకి నిల్చున్నా దూరంగా, వీ షుడ్ గివ్ హిమ్ హిస్ ప్రైవసీ అని. నేను అటువైపు తిరుగున్నా, సరే నేనేదో ఫోన్లో చూస్తున్నా. ఆయన ఎప్పుడు కార్లో కూర్చొని ఎప్పుడు యూటర్న్ తిప్పాడో కూడా తెలియలేదు నాకు. ఐ స్టిల్ ఆన్ ద ఫోన్. అరే ఈయనేంట్రా ఆగాగు అన్నాడు, కలుస్తాడేమో, ఒక 2 మాటలు మాట్లాడతాడేమో. ఆయన అలానే ఫోన్లో మాట్లాడుకుంటూ కార్లో కూర్చున్నాడు, ఫోన్ కట్ చేశాడు, తిప్పుకొని హీస్ గోయింగ్. సార్ అని ఇంకా కార్కి అడ్డంగా ఇదైతే అప్పుడు ఏంటమ్మా ఏంటి అంటే, సార్ నేను ఇట్లా యాక్టర్ని, అది ఇది థియేటర్ చేస్తున్నాను సార్, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశా, నాకు రియలీ ఐ వాంట్ గెట్ ఇంటూ ఫిల్మ్స్. ఒకసారి మీ నెక్స్ట్ ఫిల్మ్కి ఎప్పుడన్నా ఆడిషన్ అట్లా అని ఉంటే చెప్పగలరా, ఆర్ కెన్ ఐ కమ్ అండ్ సీ యూ ఇన్ యువర్ ఆఫీస్, ఒకసారి ఐ టెల్ యూ వాట్ ఆల్ ఐ హ్యావ్ డన్ ఇప్పటి వరకు. మీరు ఎందుకు ఇట్లా రోడ్ల మీద ఎందుకు కలుస్తారు? మీకు ఆ మాత్రం తెలియలేదా? మీరు ఆఫీస్కి వచ్చి కలవాలి కదా, మీకు ఎందుకు ఇలా ఇది కలవడమేనా? నేను మిమ్మల్ని ఇట్లా కలుస్తున్నానా? మీరు నన్ను ఎందుకు కలుస్తారు అసలు? నేను కదా కలవాలి. ఇట్లా ఎందుకు? నో యూ కమ్ టు ఆఫీస్. మీకు మా ఆఫీస్ తెలుసా ఎక్కడ ఉందో? సార్ తెలుసు సార్, రోడ్ నెంబర్ 12 మీద ఉంది. మరి అక్కడికి వచ్చి కలవకుండా ఇక్కడ ఇదేంటి ఇట్లా రోడ్డు మీద, మరి ఎందుకు ఆగమన్నావు? నేను వచ్చి మాట్లాడేటప్పుడు ఒక్క నిమిషం అన్నా కదా, నేను అనుకున్నా ఫోన్లో, ఆఫ్ కోర్స్ వై టు డిస్టర్బ్. మొత్తం వినేసిన తర్వాత అంటే మీరు ఇంకేం మాట్లాడతారా అది. సో ఇట్లాంటివన్నీ, ఇది ఎవరికి చెప్పుకోవాలి? ఇట్లాంటివి చాలా జరిగాయి. ఎవరికి చెప్పుకుంటాం ఇట్లాంటివన్నీ? అండ్ మీకేమర్థం అవుతుంది? ఇప్పుడు నేను చెప్పా, ఇప్పుడు మీకేంటి, మీకు దీనిలో వచ్చే ఇదేంటి, దీనిలో అర్థమైన నీతి ఏంటి అంటున్నారా? సో సి, యాజ్ లాంగ్ యాజ్ పేరు ఓ మనీయో ఉంటేనే ఐ థింక్ ఇన్ దిస్ టైం ముందర వాళ్ళకి విలువ, లేకపోతే లేదు. అండ్ ఎస్పెషలీ వెన్ ఒక 7 years back, 8 years back, when you were trying to work things out, అప్పుడైతే ఇంకా మనము చాలా నార్మల్గా ఇదిగా ఉంటాం కదా, అప్పుడు అసలైతే ఇంకెవడు పట్టించుకోడు. సో ఇప్పుడన్నా సోషల్ మీడియా ఇవన్నీ అప్పుడు ఉండింది అనుకుంటా. ఐ థింక్ అప్పుడు ఫేస్బుక్ ఉండింది. ఫేస్బుక్ బట్ అంత ఇది లేదు. యూట్యూబ్ లో అప్పుడే యూట్యూబ్ బాగా ఇది వస్తుండింది. ఐ డిడ్ అ లాట్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్. ఇన్ఫాక్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ చూసే డైరెక్టర్ కాల్డ్ మీ, మా సేదు టైగర్స్ రైటర్ ప్రదీప్ అద్వైతం అని, he only called me. He called me for his first film. అట్లా ఇదే. సో బట్ లేకపోతే ఇట్లాంటివి ఉంటాయి,
హ్యాపీగా జాలీగా మా కాళ్ళు ఎగరేసుకుంటూ కాలర్ ఎగరేసుకుంటూ ఇది కాలేదు. అండ్ నాకు ఎక్కువ ఇట్లాంటివి చెప్పుకోవడం నచ్చదబ్బా, ఎందుకంటే నా స్ట్రగుల్స్ నా ఇది మీకు దాంతో మీకు ఏంటి, మీ అవసరం ఏంటి దాంతో, మీకు సంబంధం ఏంటి? సో ఒకరు సక్సెస్ అయినప్పుడు వెనక అంటే ఇంకెవరైనా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని, అంటే ఇప్పుడు మీ సిచ్యువేషన్ లో ఇంకెవరైనా ఉంటారు ఇప్పుడు కారుని, అది మీ అంటే మీ మాటల ద్వారా విని ఎవరైనా ఇన్స్పైర్ అవ్వచ్చు కదా సార్? లేదు సక్సెస్ ని చూసి ఇన్స్పైర్ అవ్వండి. మీకు కూడా అలాంటి సినిమా రావాలని మీరు ఇన్స్పైర్ అవ్వండి. స్ట్రగుల్స్ ఉన్నాయి, ఇట్లా ఫేస్ అయ్యాను అట్లా ఫేస్ అయ్యాను అంటే ఇట్లుండి కూడా చేశాడు అనమాట. హౌ డు యు నో అమ్మ ఇట్లాంటివన్నీ జరుగుతాయి మన వల్ల కాదని వదిలేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు మీకు తెలుసా? పాజిటివ్ గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. పాజిటివ్ గా తీసుకోవాలి అంటే యూ టేక్ ద బెస్ట్ ఆఫ్ మీ. ద బెస్ట్ ఆఫ్ మీ ఈజ్ ఇన్ ద మూవీస్. నువ్వు మూవీ చూసావు, రైడు బాగా చేశాడు, రైడు మస్తుంది, రైడు బాగా చేశాడు, నేను కూడా ఇట్లా చేయాలి ఆర్ వాట్ ఎవర్ అట్లా అనుకొని ఇన్స్పైర్ అవ్వండి. లో పాయింట్స్ ని చూసితే ఇన్స్పిరేషన్ మోటివేషన్లు ఎవరికి రావు. ఎవరి కష్టాలు వాళ్ళు పడితేనే ఓన్ ఎక్స్పీరియన్స్ లర్నింగ్. సో ఎవరైనా విన్నా అంటే విన్నారు కదా అని వాళ్ళకి వచ్చినప్పుడు కష్టం వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉండరు కదా, వాళ్ళు ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ ఉంటారు. అండ్ ఇంకా నాకు తెలిసి ఏంటంటే ఇలాంటి కష్టాలు ఇట్లాంటివి చెప్తే ఆపోజిట్ పర్సన్ కి వినే వాళ్ళకి భయం ఉంటుందేమో, ఇంకా భయపడతారేమో అని నేను అనుకుంటా. యా అది ఇప్పుడు ఒక అమితాబ్ బచ్చన్ గారు చెప్పొచ్చండి ఆయన పడ్డ కష్టాలు, ఒక రజనీకాంత్ గారు చెప్పొచ్చు, ఒక చిరంజీవి గారు చెప్పొచ్చు. ఆ లెవెల్కి వెళ్తే అప్పుడు తీసుకునే ఇది వేరుంటది. ఇప్పుడు నా లెవెల్ కి నేను పడ్డ కష్టాలు ఇవన్నీ చెప్తా ఉంటే అయ్యో అదేంటి సార్, మీ అంటే మీలాగా చేయాలని కూడా చాలా మంది బయట వేల మంది. బట్ ఐఎమ్ ఓన్లీ సేయింగ్ ఏంటంటే కొంచెం టైం, గివ్ మీ మోర్ టైం, see more work, see where I'm going. ఆపర్చునిటీ అనుకునే వాళ్ళు బయట చాలా మంది ఉంటారు. అది నాకు తెలిసి అట్లాంటి వాళ్ళు నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యే కంటే చిరంజీవి గారిని చూసి రవితేజ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యే చాలా మంది ఉంటారు. సార్ మూవీస్ విషయానికి వస్తే ఇప్పుడు వీటన్నిటి తర్వాత మరి ఇట్లా కారు ఇదో మీరు చెప్పారు ఇన్సిడెంట్ తర్వాత మీ ఫస్ట్ ఆఫర్ అనేది మీరు ఎలా వచ్చింది సార్ అసలు? ఇట్లానే ఐ వాజ్ ఇన్ బాంబేలో మై బ్రదర్ వాజ్ వర్కింగ్ సిఏగా. సిఏగా పనిచేస్తూ ఉన్నాడు ఆయన. అక్కడ వాడికి ఒక ఇల్లు ఇచ్చారు అండ్ వాడికి ఒక కార్ ఇచ్చారు, ఇవన్నీ ఉన్నాయి. బాంబేలో బేసిక్ ఇట్లా ఇల్లు దొరకడం కష్టం కదా అని నేను వెళ్ళిపోయా బాంబేకి. ఐ వాంట్ డూ యాడ్ ఫిల్మ్స్. సో అక్కడ యాడ్ ఫిల్మ్స్ చేద్దాము ఇది అని కొన్ని కాంటాక్ట్స్ ఇక్కడ నుంచి సంపాదించి అక్కడికి వెళ్ళి కలవడము అది ఇది జరుగుతున్న టైంలో ఒక షార్ట్ ఫిల్మ్ చూసి ప్రదీప్ అద్వైతం అన్న హీ కాల్డ్ మీ ఫర్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. అప్పుడు ఐ కేమ్ బ్యాక్ టు ద సిటీ. అప్పుడు ఆడిషన్ ఆయన దగ్గరికి వెళ్తే ఒక ఇట్లా సినిమా ఉంది చేస్తున్నాము, చేస్తావా? నేను ఈ షార్ట్ ఫిల్మ్ చూసాను, 6 pegs అనుకుంటా షార్ట్ ఫిల్మ్, అది చూసి పిలిచాడు ఆయన, బిల్లారంగా అని. వి డిడ్ దట్ ఫిల్మ్. అట్లానే తర్వాత హిజ్ నెక్స్ట్ ఫిల్మ్ లో కూడా అగైన్ హీ గేవ్ మీ ఛాన్స్. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఈయన వీళ్ళంతా ఏంటంటే చంద్రశేఖర్ రిలేటివ్ సార్ ఏడీస్ వీళ్ళంతా. సో దే వర్ మేకింగ్ ఫిల్మ్స్ అన్నమాట, డెబ్యూ. అప్పుడు హీ కాల్డ్ మీ అండ్ హీ హెల్ప్ మీ. సో ఫస్ట్ మూవీ ఆఫర్ అంటే ఈ నగరానికి ఏమైంది సినిమా, ఇది మీకు ఫస్ట్ మూవీ ఈ నగరానికి ఏమైంది వాజ్ మై సిక్స్త్ ఫిల్మ్. ఓకే. బట్ అంటే మీరు బాగా అందరికి అంటే రికగ్నైజ్ అయ్యింది ఈ నగరానికి ఏమైంది. సో ఆ మూవీ ఆఫర్ మీకు ఎలా వచ్చింది సార్? తరుణ్ ఫోన్ చేశాడు నాకు. యాక్చువల్లీ ఏంటంటే మన ప్రియదర్శి నేను వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ for the last 10 years. Priyadarshi used to do a lot of short films with Tarun. Okay. And అట్లా ప్రియదర్శితో ఉన్నప్పుడు ఒకసారి తరుణ్ని కూడా కలిసా ఆ టైంలో. ఆ టైంలో వి మెట్ అండ్ అన్న నీ షార్ట్ ఫిల్మ్స్ బాగుంటాయి, ఇట్లా జర్నీ అని ఒకటి బాగుంటాయి అది ఇది. దాని తర్వాత ఎప్పుడో ఈ పెళ్లి చూపులు ఎప్పుడైందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ప్రియదర్శి గారికి మంచి రోల్ వచ్చింది అందులో, హీ డిడ్ వెరీ వెల్. అది అరే ఇది బాగా వచ్చింది, తరుణ్ ఎప్పుడు సినిమా చేశాడబ్బా మనకు తెలియలేదు, మనం ఇక్కడే ఉన్నాం కదా, హౌ డిడ్ వి నాట్ నో అన్న దీనిలో 2015-16 టైంలో. సో మీరు బాంబే చెన్నైలో 2016 తమిళ్ నేర్చుకొని అక్కడ ఒక ఇల్లు ఒక ఐ థింక్ హాస్టల్లో రెంట్ కడుతూ అప్పుడు ఈ కాంటెంట్ రైటింగ్ చేస్తూ ఉండేవాడు. మంత్లీ ఎవరో ఒక మంచి మనిషి ఒక 1 year కి జాబ్ ఇచ్చాడు నాకు. అంతకు ముందు వరకు అసలు ఆ ఇది ఉండేదే కాదు. ప్రతి ఒక్కడు 1 month 2 months ఇది ఎప్పుడు ఇంకా ఇది ఒక 6 months 1 year ఉంటది అని 1 month 2 months లో దే యూస్ టు సే నో ఇప్పుడు వద్దు అని.
ఏంట్రా ఇట్లా ఎందుకు అవుతుందిరా ఇది అనుకోని. బట్ సమ్ గై, మా ఫ్రెండ్ వాళ్ళ అన్న, హీ హ్యాస్ అన్ ఇంటర్నెట్ కంపెనీ ఒకటి. ఓకే. సో దానిలో హీ వాంటెడ్ అ లాట్ ఆఫ్ కంటెంట్ ఇట్లా. సో హీ గేవ్ మీ దట్ జాబ్. సో ఐ యూస్ టు మేక్ అరౌండ్ 20,000 a month. ఆయనకి సమ్ ఆర్టికల్స్ రాసేవాడిని డిఫరెంట్ టాపిక్స్ మీద. రాసి ఆయనకి మెయిల్ చేయడం, ఆయనకు అంతకంటే ఎక్కువ అవసరం లేదు, ఆఫీస్కి వచ్చి పని చేయాల్సిన అవసరం ఏం లేదు. ల్యాప్టాప్ లో వేసేవాడిని. ఐ యూస్ టు బీ ఇన్ చెన్నై. అక్కడ ఐ యూస్ టు గివ్ ఆడిషన్స్, అది ఇది. ఇక్కడ ఇట్లా ఏదైనా మూవీ ఇది ఉందంటే ఐ యూస్ టు కమ్ బ్యాక్, షూట్ అండ్ దెన్ గో. 9 అని కూడా ఒక సినిమా చేశాను అట్లనే. మళ్ళీ రావా ముందు 9 అని ఒక హారర్ ఫిల్మ్, అది అమెజాన్ లో ఉంది. తెలుగు. అది అట్లానే చేసి మళ్ళీ చెన్నైకి వెళ్ళా. ఇది అరౌండ్ ఏప్రిల్ ఆ టైంలో మళ్ళీ రావా ఏప్రిల్ మే అనుకున్నా. అట్లా వచ్చినప్పుడు మళ్ళీ అగైన్ ఐ కేమ్ బ్యాక్. అప్పుడు అమ్మంది, సరే అక్కడ ఇప్పుడు 1 year ఉన్నావు కదా, సినిమాలు నీకు ఇక్కడ వస్తున్నాయి కదా, నువ్వు వచ్చేసే ఇప్పుడు ఎందుకు అక్కడ మళ్ళీ అంటే, సరే అని సినిమా షూట్ చేసి అప్పుడు వెళ్ళి ఇంకా వాళ్ళకి ఫుల్ అండ్ ఫైనల్ అదేదో హాస్టల్లో ఇచ్చేసేసి ఐ కేమ్ బ్యాక్. అప్పుడు ఆ టైంలో తరుణ్ కాల్డ్ మీ. ఐ థింక్ దట్ వాజ్ ఆగస్ట్ అనుకుంటా, జూలై ఆగస్ట్ ఆ టైంలో ఫోన్ చేశాడు. ఏం చేస్తున్నావు నువ్వు, అభినవే కదా అంటే, అవును. ఏంది భయ ఎట్లా ఫోన్ చేసావు? అప్పటికి వీళ్ళు బీటెక్ అని వెబ్ సిరీస్ చేస్తూ ఉండే, దానికి ప్రొఫైల్ పంపించి ఆడిషన్ కూడా ఇచ్చొచ్చా. సో వాళ్ళ ఆడిషన్ చూసారు ఏదో సంథింగ్, తర్వాత నాకు మెసేజ్ పెట్టారు వాళ్ళ గ్రూప్ నుంచి, మీరు ఫైనల్ ఆడిషన్కి కూడా మళ్ళీ మీరు రావాలి, మీరు సెలెక్ట్ అవ్వచ్చు దీనికి. వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు దే గేవ్ అనదర్ కాల్ ఫర్ ఆడిషన్, విజీ ప్రాజెక్ట్ 2 ఈ నగరానికి ఏమైంది ఇట్లా విత్ 4 guys అన్నట్టు. ఇట్లా 4 guys అన్నట్టు ఏం చెప్పలేదు, విజీ ప్రాజెక్ట్ 2 అని ఇది ఉండింది. ఏంటి ఇప్పుడు దీనికి మళ్ళీ పిలుస్తారా లేకపోతే ఏంటి కథ, మళ్ళీ ప్రొఫైల్ పంపించాలా అని, సరే దాన్ని కూడా పంపించి పెడదామని పంపించు. ఆ టైంలో తరుణ్ చూసుకున్నాడు లేదు నాకు తెలియదు, బట్ తరుణ్ చెప్పడం he was thinking about me for Kaushik role. ఎందుకంటే ఐ థింక్ he saw me on stage ఒకసారి లామకాన్లో ఎప్పుడో, which I didn't know. He was trying to, ఆయనకి ఫేస్ గుర్తొస్తుందట కానీ పేరు గుర్తు రావట్లే. ఏం చేయాలి, అయితే ప్రియదర్శి గారి ఫ్రెండ్ కదా ఇడా అని ఫేస్బుక్కి వెళ్ళి ప్రియదర్శి గారి ఫొటోస్ అన్ని చూస్తూ ఉంటే అప్పుడు మా కలిసిన ఫొటోస్ ఉన్నాయి, అందులో కనిపించా. అరే వీడి పేరేంది అని, అదే అప్పుడు మౌజ్ అటు తీసుకెళ్తే పేరు వస్తుంది అట్లా చూసి, అరే అభినవ్ పేరు కదా అభినవ్ అని. ఐ థింక్ ప్రియదర్శికి ఫోన్ చేసి నంబర్ తీసుకున్నాడు సంథింగ్, నాకు కాల్ చేసి ఇట్లా అక్టోబర్ నవంబర్లో ఏం చేస్తున్నాను అంటే, ఏం లేదు భయ్యా ఏం చేయట్లేదు నేను. సరే ఒకసారి ఇట్లా సినిమా అనుకుంటున్నాం, ఒకటి ఆడిషన్కి రాగలవా? షూర్ బ్రో. వెళ్ళి ఆడిషన్ ఇచ్చా. మన డబ్బింగ్ సీన్ ఉంటుంది కదా, దాందే ఆడిషన్ ఇచ్చా. అది ఆడిషన్ చేసిన తర్వాత హీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ దొరికిండ్రా నాకు కౌశిక్ అనుకున్నాడే. మీకు ఫస్ట్ ఆ కథ విన్నప్పుడు ఎలా అనిపించింది? అంటే మీరు బయట కూడా ఫ్రెండ్స్ ఉంటే అలానే జోక్స్ అవును. సో కథ చెప్పలేదు మాకు తరుణ్, స్క్రిప్ట్ ఇచ్చిండు చదువుకో. చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇట్ వాస్ వెరీ గుడ్. అరే ఐ థింక్ ఈ నగరానికి ఏమైంది విల్ బి one standalone experience I think in all our lives. తరుణ్కి కానీ నాకు కానీ విశ్వక్సేన అందరికి, ద హోల్ టీమ్. ఎందుకంటే జనరల్ గా ఒక అబ్బాయిలో ఒక 4 కలుసుకుంటే అలానే జోక్స్ వేసుకుంటూ ఉంటారు. ఇట్ వాస్ వెరీ జోవియల్ అండ్ తరుణ్ ఇస్ ఆల్సో చాలా ఇంటర్వ్యూలలో చెప్పినా ఇప్పుడు చెప్పి బోర్ కొడుతుంది. అంటే మనకి బేసిక్ గా ఓల్డ్ మూవీస్ లో చూసుకుంటే హీరో ఒక్కడనే హైలైట్ చేసి పక్కన ఫ్రెండ్స్ నేమో హీరోనే వాళ్ళ మీద జోక్స్ వేస్తూ అట్లా ఉండేది. ఈ నగరానికి ఏమైంది అలా ఉండదు. 4 హీరో అయినా సరే ఎవరైనా సరే రియలిస్టిక్ గా హీరోలే. కాకపోతే మన ఆడియన్స్ ఇది ఏంటంటే ఎవరికైతే లవ్ స్టోరీ ఉంటుందో వాడే హీరో అని ఫిక్స్ అవుతారు. అది మీ ప్రాబ్లం అది. బట్ మాకు తరుణ్ అసలు అట్లా ఎప్పుడు చెప్పలేదు, హీరో నువ్వు ఫ్రెండ్ అది అని మాకు అసలు ఎప్పుడు చెప్పలేదు. మీరు 4 ఉంటారు, మీరు 4 ఎప్పుడు ఒక ఫ్రేమ్ లో కనపడతా ఉంటారు. సో చూపించడం కూడా అలానే చూపిస్తున్నారు కదా సార్. ఇప్పుడు నార్మల్ గా మనం పాత వేరే సినిమాల్లో చూసుకుంటే పక్కనున్న హీరోనే పక్కన ఉండే వాళ్ళ మీద కామెంట్స్ చేయడం అట్లా ఉంటది. ఇక్కడ మీరు కూడా అంటే అందరూ 4 ఒకరికొకరు రియలిస్టిక్ గా మాట్లాడుకుంటూ ఉంటారు, సరకాస్టిక్ గా. సో మాకు షూట్ కూడా అలానే జరిగింది. ఇన్ఫాక్ట్ గోవా స్కెడ్యూల్ అయితే ఇక అన్ఫర్గెటబుల్. ఇట్ వాజ్ అమేజింగ్. ఎందుకంటే పని చేసేటప్పుడు పని చేసేవాళ్ళం, పని లేనప్పుడు చేయాల్సింది చేసేవాళ్ళం. సో ఇట్ వాజ్ అమేజింగ్.
ఏముంది ఇంకేం చేసావు అక్కడ అక్కడ 30 ml 30 రూపీస్, 60 ml 60 రూపీస్. సో ఇట్ వాజ్ అమేజింగ్. ఐ థింక్ అరౌండ్ 22-23 days ఉన్నట్టున్నాం అక్కడ. షూట్ 19 daysకి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 2 days we were just having fun going around Goa and everything, and we came back. సో దాని ముందు మూవీస్ మీరు చేశారు కదా, సో ఆ మూవీస్ లో మీకు పర్సనల్ గా ఫేవరెట్ ఏమైనా ఉందా? మళ్ళీ ఈ రావా నగరానికి మళ్ళీ రావా చాలా ఈ మంచి నగరానికి film. ఏమైంది. మళ్ళీ రావా ఇస్ అ వెరీ గుడ్. ఎస్ సార్, చాలా బాగుంటది మళ్ళీ రావా మూవీ. తర్వాత ఈ నగరానికి ఏమైంది, నగరానికి దాని నెక్స్ట్ మీరు అంటే మస్త్ షేడ్స్ ఉన్నారా మూవీలో హీరోగా చేశారు. సో మీకు అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో చేయడం ఎక్కువ కంఫర్ట్ గా అనిపించిందా, హీరోగా చేయడం మీకు ఎక్కువ హ్యాపీనెస్? అట్లేం ఉండదండి. యాక్టర్ కి ఒక రోజు సెట్ కి వెళ్ళామంటే హీ సపోజ్ టు యాక్ట్ అండ్ సో కమ్ హీరో అంటే బ్యాక్. ప్రెషర్ ఎక్కువ పడుతుంది అట్లాంటి? ప్రెషర్ ఏం లేదు. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఆర్ మోర్ ఆబ్వియస్లీ. అండ్ యాక్టింగ్ అయితే ఒకటే. ఇప్పుడు ప్రెషర్ అంటే ఇప్పుడు ఉన్న కాస్ట్ అంతా నిజంగా భుజం మీద వేసుకొని తిరగాలి ఏంటి అట్లేం లేదు కదా. సో అరే వాళ్ళ హీరోగా అవుతున్నా అన్న అట్లాంటి రియలీ మూవీ సక్సెస్ అయితే నెక్స్ట్ మూవీస్ అన్ని కూడా హీరోగానే వస్తాయి కదా సార్, అది అందుకని అంటున్నాను నేను. మీకు అట్లాంటి ఏమైనా థాట్ మీరు చేసేటప్పుడు? లేదు. సి ఐఎమ్ ఆల్వేస్ బిహైండ్ గుడ్ క్యారెక్టర్స్. సో నాకు మస్త్ షేడ్స్ వచ్చినప్పుడు కూడా ఐ థాట్ ఇస్ అ వెరీ గుడ్ క్యారెక్టర్ అండ్ చాలా బాగుంది సార్ మూవీ. స్టోరీ బాగా రాసుకున్నారు. ఇది ఐ హావ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అని ఐ సెడ్ yes. మీరు ఏంటంటే ఈ నగరానికి ఏమైంది లాగా అలాంటి ఫన్నీ క్యారెక్టర్ కి మీరు కరెక్ట్ గా సెట్ అయ్యారు. అండ్ మస్త్ షేడ్స్ ఉన్నారా కొంచెం అంటే ఒక టౌన్ అబ్బాయి లేదా ఒక ఇంట్రోవర్ట్ టైప్, ఈ క్యారెక్టర్ మీరు కరెక్ట్ గా యాప్ట్ అనిపించింది ఆ రోల్ కి. సో ఆ మూవీ మీకు ఎలా అనిపించింది సార్? చాలా బాగుంది. ఇట్ వాజ్ అమేజింగ్. అది కూడా వి హ్యాడ్ అ గ్రేట్ టైమ్ షూటింగ్. అండ్ కొంచెం షూటింగ్ డేస్ నెంబర్ ఆఫ్ కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాం ఆ సినిమాకి. తీసుకోలేదు, అది అయ్యింది అలా. బట్ ఇట్ ఈస్ నైస్. ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. పీపుల్ కాన్స్టెంట్లీ మెసేజింగ్ మీ వాచింగ్ దట్ ఫిల్మ్. Feb 23rd ఇది రిలీజ్ అయినప్పుడు కూడా చాలా మంది థియేటర్కి వెళ్ళి చూసారు. ఇట్స్ వెరీ గుడ్. చాలా బాగా ఇదైంది. అట్లానే అమెజాన్ బాట్ ఇట్ అండ్ ఇట్స్ ఆన్ అమెజాన్. సో పీపుల్ ఇప్పుడు కూడా దే ఆర్ వాచింగ్ అ లాట్. ఇప్పుడు అమెజాన్ లో చాలా మంది చూసి నాకు ఎవ్రీడే మెసేజెస్ వస్తుంటాయి, నేను చూస్తూ ఉంటాను. సో ఆ మూవీ షూటింగ్ టైంలో కానీ ఆ మూవీ చెప్పినప్పుడు అంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా హీరోగా మీరు ఈ మూవీయే కదా సార్ ఫస్ట్. సో మీకు ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఇట్ వాస్ గుడ్. డైరెక్టర్ తిరుపతి రావు గారు డైరెక్టర్. తిరుపతి. సో ఆయన మీకు హీస్ ఆల్సో యంగ్ అండ్ ఫస్ట్ టైం ఇది కదా. సో ఆ ఎనర్జీ కానీ ఆ నర్వస్ ఎనర్జీ బాగా పనికొచ్చేది సెట్ మీద. మా కో డైరెక్టర్ సురేష్ గారు, హీఈస్ ఆల్సో ఆయన మీకు మాత్రమే చెప్తాను సినిమా చేశాను నేను తరుణ్. ఆ దగ్గర నుంచి నాకు పరిచయం ఆయన కూడా. హీ ఆల్సో వర్క్డ్ వెరీ హార్డ్ ఆన్ దిస్ ఫిలిం. డిఓపి సిద్ధార్థ్, మా మ్యూజిక్ డైరెక్టర్ సంజీవ్ థామస్, ఎవ్రీవన్ డిడ్ దేర్ బెస్ట్. అండ్ సో ఇట్ వాజ్ రియలీ కొలాబరేటివ్ అట్లా. అండ్ ఆ కొలాబరేషన్ కి రిజల్ట్ గానే దిస్ ఫిలిం కేమ్ అవుట్ సో వెల్. సో మూవీ అయితే చాలా బాగుంది సార్. మీరు అనుకున్నంత రిజల్ట్ అయితే మీకు వచ్చిందని మీరు సాటిస్ఫై అయ్యారా? నేను అనుకోవడం ఏంటంటే ఇది ఐ థింక్ మస్త్ షేడ్స్ ఉన్నాయరా ఇస్ అ రాంగ్ టైం రిలీజ్. రిలీజ్ టైమింగే కొంచెం రాంగ్. ఎందుకంటే నాకు ఇప్పటికి గుర్తుంది Feb 23rd రిలీజ్, 24th నేను కాలేజ్కి వెళ్ళా ప్రమోట్ చేయడానికి, ఇంజనీరింగ్ కాలేజ్. ఆబ్వియస్లీ టూ మచ్ ఎనర్జీ. ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తే అది నేను వెళ్ళి మాట్లాడితే అసలు నార్మల్ గా ఇది లేదు. ఎవ్రీబడి వాజ్ సో అమేజింగ్, ఫుల్ ఎనర్జెటిక్ మాట్లాడుతున్నా. ఓకే ఇట్లా సినిమా వచ్చింది అంటే తెలుసన్నా అని అరుస్తున్నారు అందరు. ఇది ఉంది. వెళ్ళిపోయేటప్పుడు నేను కొంతమందిని అడిగా ఏంటి ఏం జరుగుతుంది ఇది అంటే ఎగ్జామ్స్ ఉన్నాయన్నా అన్నాడు. నీ అమ్మ ఏం ఎగ్జామ్స్ అంటే ఇట్లా ల్యాబ్ ఎగ్జామ్స్ ఉన్నాయి మండే రోజు అని చెప్పాడు వన్ ఆఫ్ ది స్టూడెంట్స్. నేను అప్పుడు అనుకున్నా ల్యాబ్ ఎగ్జామ్ నాకు తెలుసు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ల్యాబ్ ఎగ్జామ్ కి 3 months ప్రిపేర్ గారు, ఎగ్జామ్ ముందు రోజే ప్రిపేర్ అవుతారు. సో సండే రోజు వీళ్ళు వెళ్ళి చూసే సమస్య లేదు. ఓ షిట్ ఇది ఇట్లా ఎగ్జామ్స్ వచ్చినాయా. ఇంటర్మీడియట్ కూడా ఏవో ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి ఆ టైంలో. ఫుల్ గా ఎగ్జామ్స్ టైంలో ఇది రిలీజ్ అయింది. సో ఈ థాట్ అండ్ అంటే మేము అప్పటికే ఒక 6 months నుంచి సినిమా అయిపోయి we were waiting for release. సో ఇక మేము we didn't want to further postpone and we released on Feb 23rd. బట్ అప్పటికి మేము we put few videos on Instagram and social media. సండే రోజు నేను మన AMB మాల్లో వెళ్తే VIP 5 screen లో విచ్ మొత్తం స్క్రీన్ మొత్తం రిక్లైనర్సే.
ఐ థింక్ దట్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ టికెట్, 400 రూపీస్ టికెట్ ఒకటొకటి, అందులో హౌస్ఫుల్. నేను దాని వీడియో కూడా తీసి నా ఇన్స్టాగ్రామ్ లో మీడియాలో పెట్టాము. అప్పుడు సోషల్ మీడియా మా టీం పనిచేస్తా ఉన్నారు. సో అప్పుడు కూడా వీ టుక్ వాళ్ళ బైట్స్, మీకు ఎట్లా అనిపించింది ఏంటి ఇది అని. సో ఇది ఏంటంటే ఈ సినిమా ఇంకొంచెం స్లోగా ఎక్కే సినిమా అనమాట. అది మాకు తర్వాత అర్థమైంది. ఒక 2 months నుంచి మార్కెటింగ్ చేస్తుంటే బాగుండేదేమో, ఆర్ దట్ రిలీజ్ ఇది కూడా కొంచెం రాంగే. బట్ ఐ కెన్ టోటలీ సే దట్ ఆ రోజు రిలీజ్ అయిన 6-7 సినిమాల్లో నా సినిమా హిట్. నా సినిమానే కలెక్ట్ చేసింది. వేరే సినిమాలు ఎంత కలెక్ట్ చేసా నాకు తెలియదు. సో ఈ విషయంగా ఆలోచిస్తే మీరు అబ్సల్యూట్లీ అండ్ అమెజాన్ బాట్ ఇట్. నౌ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్. చాలా మంది ఇప్పుడు అదే అన్న, అప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయన్న, చూడలేదు బట్ చూసా అన్న, టెర్రిఫిక్ ఉంది సినిమా, చాలా బాగుంది అని. నేను ఈ లాస్ట్ మంత్ అంతా యూస్ టు పుట్ రియలిస్టిక్ గా ఉంది సార్ మూవీ. నేను కూడా చూసాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేను స్క్రీన్ షాట్స్ అన్ని తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో యూస్ టు పుట్ దెమ్ ఆన్ స్టోరీస్, సో జస్ట్ సో దట్ పీపుల్ విల్ నో ఏంటి ఇది అని. సో మీ మూవీస్ అన్నిట్లో మీకు మళ్ళీ రావా అన్నారు, ఈ నగరానికి ఏమైంది, ఇంకా సార్ మీ మూవీస్ అన్నిట్లో మీకు నచ్చిన మూవీస్? మస్ట్ షేడ్స్ ఉన్నారా? డెఫినెట్లీ సేవ్ ద టైగర్స్. ఇప్పుడు మొన్న వచ్చిన మై డియర్ దొంగ ఆన్ ఆహా, దట్ ఈస్ ఆల్సో రన్నింగ్ వెరీ వెల్. సో సేవ్ ద టైగర్స్ గురించి 2 మాటలు. సేవ్ ద టైగర్స్ నాకు ఫస్ట్ సినిమా ఎవరైతే ఇచ్చారో ప్రదీప్ అద్వైతం అన్న, ఆయనే దీనికి కూడా రైటర్ అండ్ షో రన్నర్ మన మహివి రాఘవ్ గారు. సో వాళ్ళంతా కలిసి అనుకున్న సబ్జెక్ట్ అన్నమాట. వాళ్ళు చెప్పంగానే కామెడీ అయితే చాలా బాగుంది ఇది అని నాకు అనిపించింది. అప్పుడే చదివా నేను స్క్రిప్ట్, బట్ ఇది ఈ లెవెల్లో హిట్ అవుతుందని నేను అనుకోలేదు. ఐ థాట్ ఓకే ఇట్ విల్ బి గుడ్, ఇట్ విల్ బి నైస్, ఇట్ విల్ బి అ గుడ్ వాచ్. కామెడీ ఉంది కదా, మన ఆడియన్స్ కామెడీ అయితే నచ్చుతుంది. మనం అలా స్పెషల్ గా అందరూ కోరుకుంటారు కామెడీ. సో ఐ థాట్ ఓకే ఇదైతే బానే వెళ్తుంది అని. బట్ టూ మచ్ వెళ్ళింది, టూ మచ్ వెళ్ళింది. మన సేవ్ ద టైగర్స్ 2 హిట్ అయిన తర్వాత వాళ్ళు హాట్‌స్టార్ వాళ్ళు చెప్పారు అనుకో, ఇది మొత్తం ఇండియాలోనే టాప్ 3లో ఉందని. అంటే ఇట్ వాస్ ట్రెండింగ్ ఆన్ టాప్ 3 ఇండియాలో ఉన్న మన వెబ్ సిరీస్ ఏవేవైతే ఉన్నాయో అందులోనే టాప్ 3-4లో ఉంది. అండ్ ఇప్పటికీ వింటూ ఉంటాయి, ఎవ్రీబడి వాచింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్, ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎస్పెషల్లీ ప్రియదర్శి తోటి నేను అండ్ కృష్ణ చైతన్య, వి 3 ఆర్ అ బంచ్. అండ్ మా అప్పుడు ఫస్ట్ డైరెక్ట్ చేసిన తేజ కాకుమాను, ఈ డిడ్ అ గుడ్ జాబ్ డైరెక్షన్. ఇప్పుడు సెకండ్ డైరెక్ట్ చేసింది అరుణ్, సో హీ ఆల్సో డిడ్ అ వెరీ గుడ్ జాబ్. మేము అరుణ్ అన్న, ప్రదీప్ అన్న, ఈ ప్రియదర్శి వీళ్ళంతా ఐ నో దెమ్ ఫర్ ద లాస్ట్ 7-8 years. సో మేము ఆల్మోస్ట్ లైక్ ఫ్రెండ్స్ ఓన్లీ. చాలా మంచి ర్యాప్. పావని నాకు వైఫ్ గా యాక్ట్ చేసింది కదా, ఐ డిడ్ 9 అన్న సినిమా అని చెప్పా కదా, 9 షీ వాజ్ పార్ట్ ఆఫ్ ద స్టార్ కాస్ట్. అప్పుడు కూడా యాక్ట్ చేశా. మీకు మాత్రమే చెప్తాలో కూడా షీ వాజ్ యాక్టింగ్, అందులో కూడా యాక్ట్ చేసా. ఇప్పుడు సేవ్ ద టైగర్స్, ఐ ఆల్సో నో హర్ ఫర్ ద లాస్ట్ 6-7 years. దే ఆర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. దే ఆల్ డిడ్ అన్ అమేజింగ్ జాబ్, అందరికి తెలుసు. సో ఆడియన్స్ దాన్ని అట్లా యునో రిసీవ్ చేసుకోవడం వాజ్ అ వెరీ బిగ్ ప్లస్. ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ప్లస్. ఇప్పుడు ఐ థింక్ దే ఆర్ రైటింగ్ season 3. సరే, మూవీస్ అపార్ట్ పక్కన పెడితే మీకు ఇష్టంగా చేసే ఏంటి మీ హాబీస్? అంటే మీరు జర్నీస్, ట్రావెలింగ్ ఎక్కువ ఇష్టపడతారా? నేను ఐ రియలీ లైక్ రోడ్ ట్రిప్స్ అ లాట్. నాకు ఇంకా అనుకోకుండా వెళ్ళడం చాలా ఇష్టం. బట్ ఒక్కడిని వెళ్ళడం కూడా కష్టమే. ఒక్కడిని వెళ్ళడం కూడా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ ఫ్రెండ్స్ తోటి వెళ్తాం కాబట్టి సమ్ ప్లానింగ్ ఏదో ఒకటి జరుగుతుంది. మొన్న December 31st ఐ వెంట్ టు గోవా విత్ అ ఫ్రెండ్. కార్లో వెళ్ళాం. ఉన్నది అక్కడ ఎక్కువ టైం కూడా కాదు, వి వర్ ఓన్లీ దేర్ ఫర్ 3 nights. దానికి కార్లో ఎందుకు వచ్చామరా అని అనుకున్నా అక్కడికి వెళ్ళి. బట్ ఐ రియలీ లైక్ డ్రైవింగ్. సో నాకు అట్లా హైవే మీద అట్లా విత్ 1 or 2 friends, 10 మంది కూడా కాదు, ఎక్కువ మంది ఇష్టం లేదు, జస్ట్ ఒక 2-3 అంతే. 1-2 members, 3 members కలిసి. మేము ముగ్గురం. మా ఫ్రెండ్ ఇప్పుడు ఒకడు వాళ్ళ ఫ్యామిలీ తోటి, సంజిత్ అని, హీఈస్ ఆల్సో అన్ యాక్టర్. వాడు ఫ్యామిలీ తోటి సింగపూర్, మలేషియా, బాలి ఇవన్నీ చూడుతున్నాడు. నేనన్నా అరే వాడు రావాల్సింది మాతో పాటు గోవాకి. వాడు లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చాడు. బేసిక్ గా మా అక్క వస్తుందిరా US నుంచి, నేను ఉండిపోవాలి.
అరే మీ అక్క ఎందుకురా అడగలేదు, మీ అక్కని ముందే వస్తుందా లేదా అని, నువ్వు ఎందుకురా వాడు అండ్ రుత్విక్ అని ఫ్రెండ్ నేను, వి 3 people వి గో ఆన్ రోడ్ ట్రిప్స్ బేసిక్. ఒక 1-2 years బ్యాక్ వి వెంట్ టు ఇక్కడ నుంచి బెంగళూరు టు మైసూర్ నుంచి కబిని పేరు. మైసూర్ లో ఉన్నప్పుడు యాక్చువల్లీ ఐ థాట్ ఇంకా మైసూర్ నుంచి కమ్ బ్యాక్, షూట్ ఉండింది, క్యాన్సిల్ అయింది ఆ షెడ్యూల్. అరే క్యాన్సిల్ అయింది భయ్యా, ఏంది మనం ఇప్పుడే హైదరాబాద్కి వెళ్ళి ఏం చేసేది ఉందంటే మళ్ళీ ఒక 1-2 days ఎక్స్టెండ్ చేసి వెంట కబిని. ఇట్లా అది మంచి ఇట్లా మున్నార్ తేకిడి టైప్ లో ఉంది అక్కడ. వెంట గుడ్ టైగర్ రిజర్వ్, అప్పుడు ఈ స్పాటెడ్ టైగర్ ఆల్సో. అండ్ దెన్ అగైన్ కేమ్ బ్యాక్ టు బెంగళూరు అక్కడ. And again from Bangalore I do that a lot. I want to do that a lot. ఈ ఇయర్ I really want to. నాకు ట్రైన్ లో వెళ్ళడం కూడా చాలా ఇష్టం బేసిక్ గా. ట్రైన్ లో కంటే ఐ వాంట్ టు వన్స్ ట్రావెల్ ఇన్ ది ఇంజన్. ఆ ఇంజన్ ఇది ఉంటది కదా, అది ఎక్కాలని ఉంది నాకు ఒకసారి. మా ఫ్రెండ్ కనుక్కున్నాడు యాక్చువల్లీ, అది కొద్దిగా పర్మిషన్ అప్లై చేసి ఎంతో కొంత డబ్బు కడితే అప్పుడు ఒక 3 hours 4 hours ఎక్కనిస్తారట, ఏదో సమ్ స్టేషన్ టు సమ్ స్టేషన్. ఐ రియలీ, నాకు పర్టికులర్ వెహికల్స్ మీద పిచ్చి లేదు కానీ ఐ లైక్ డ్రైవింగ్. నాకు బైక్ డ్రైవింగ్ అనే ఇష్టం. ఐ లైక్ సైక్లింగ్ ఆల్సో. వెన్ ఐ యూస్ టు సైకిల్ ఫర్ అ లాట్ ఆఫ్ టైమ్. నేను ఇక్కడి నుంచి అమీర్పేట్కి, అంటే వెన్ యు ఆర్ ఆల్మోస్ట్ 11, 12, 13 years old, అట్లా వెళ్ళావు కదా, ఇంటి చుట్టూ తిప్పుకుంటూ ఉంటావు. నేను వెళ్ళిపోయేవాడిని అలాంగ్ విత్ అన్ అదర్ ఫ్రెండ్. అప్పుడు ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు, వాడు సైకిల్ ఉండేది, ఇద్దరం సైకిల్ మీద. ఎనీథింగ్ ఐ లైక్ డ్రైవింగ్ బేసిక్ గా. నాకు అట్లా ఒక వన్ పర్టికులర్ బైక్స్ పిచ్ గానీ అట్లా కార్ పిచ్ అట్లా లేదు, బట్ ఐ లైక్ డ్రైవింగ్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ విత్ ఫ్రెండ్స్, నథింగ్ లైక్ ఇట్. ఐ రియలీ ఎంజాయ్ మై ఫ్రెండ్స్. నాకు ఇప్పుడు అనిపించింది ఏంటంటే, మై ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఆర్ ఆల్ అబ్రాడ్. ఇక్కడ ఒకళ్ళిద్దరే ఉన్నారు, వాళ్ళు కూడా కొద్దిగా, వాళ్ళు ఒకడు బ్యాంక్ లో పని చేస్తాడు, ఇంకోడు లిటిల్ బిజీ విత్ దర్ ఫ్యామిలీ ఆల్సో, నాట్ ఏబుల్ టు గివ్ టైమ్. ఐ లైక్ టు గో విత్ దెమ్ ఆల్సో. అదర్వైజ్ నాకు నాన్ ఫిల్మీ ఫ్రెండ్సే ఎక్కువ ఉన్నారు. మొత్తం ఒక 6-7 ఉన్నారు అనుకోండి, క్లోజ్ ఫ్రెండ్స్. సర్కిల్ చాలా పెద్ద సర్కిల్. మా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్, మా థియేటర్ ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ మొత్తం తిప్పికొట్టి, నేను ఒక పార్టీ ఇచ్చానంటే 100-150 మంది వస్తారు. సో నేను అదే అనట్లేదు, బట్ దీస్ 7 to 10 people that I really enjoy my time with, I meet them often. And ఇట్లా రోడ్ ట్రిప్స్, లైక్ టు సిట్ ఇన్ అ కెఫే ఫర్ కాఫీ. ఇష్టపడతారా సార్ మీరు? ఫుడ్ కూడా ఐ లైక్ టు ట్రై న్యూ థింగ్స్. బట్ అట్లా అని నేను ఒక రెస్టారెంట్ లో అది తినాలి అని ఒక 20 kilometers డ్రైవ్ చేసుకుంటే వెళ్ళను. ఆ టైప్ వెళ్తే తింటా అంతే. బట్ ఐ లైక్ డిఫరెంట్ థింగ్స్. ఏషియన్, హాఫ్ కుక్డ్ ఏషియన్ క్విజీన్ ఐ రియలీ లైక్. ఇక్కడ 7 Sisters అని ఒక రెస్టారెంట్ ఉంది, మీరు విన్నారా? 7 Sisters ఇక్కడ మన బంజారా హిల్స్ లో ఉంటుంది, మాదాపూర్ లో కూడా ఉంది. 7 Sisters మొత్తం ఏషియన్ క్విజీన్ అన్నమాట. అసలు అమేజింగ్ ఫుడ్. నేను ఇట్లనే ఒకసారి మా ఇంజనీరింగ్ ఫ్రెండ్ తోటి వెంట థైలాండ్, ఫుకేత్ కి వెళ్ళాం. అక్కడ ఐ రియలీ లైక్ ది స్ట్రీట్ ఫుడ్. అమేజింగ్ స్ట్రీట్ ఫుడ్ థైలాండ్ లో. అంటే వాళ్ళు ఏదో కాక్రోచ్లు అవి ఇవి అంటారు, నాకు అదంతా తెలియదు. నేను ఐ హ్యావ్ చికెన్ వర్కే. వాళ్ళది చికెన్ సూప్ ఉంటది, విచ్ ఐస్ క్రీమ్స్ అమ్ముతారు కదా, అట్లాంటి బండ్లలో అమ్ముతారు అనమాట. చికెన్ సూప్, ఫ్రెష్లీ గ్రేటెడ్ సూప్. అండ్ దానిలో మంచిగా వాటర్ ఇది వేసి, మంచి డిఫరెంట్ కాండిమెంట్స్, గుడ్ నైస్ అమౌంట్ ఆఫ్ సాస్. ఐ లవ్ దట్. నాకు ఎంత అనిపిస్తుంది, ఐ థింక్ ఇట్స్ బీన్ అరౌండ్ 6-7 years దట్ ఐవ్ గాన్ టు ఫుకేత్. మధ్యలో మళ్ళీ బ్యాంకాక్ వెళ్ళా, ఫుకేత్ కి వెళ్ళలేదు. బ్యాంకాక్ స్ట్రీట్ ఫుడ్ ఇస్ ఆల్సో అమేజింగ్. కంబోడియాకి వెళ్ళాం అట్లానే. మా లాస్ట్ 1-2 years బ్యాక్ ఐ వెంట్ టు లండన్. దరిద్రమైన ఫుడ్ లండన్ లో ఫుడ్ వీ కెనాట్ ఈట్. సో ఐ లైక్ దీస్ కైండ్ ఆఫ్ ట్రిప్స్. అండ్ ఐ లైక్ ఫుడ్ అంటే ఢిల్లీ స్ట్రీట్ ఫుడ్ ఇస్ అమేజింగ్. మొన్న మా మస్టర్డ్ జొన్నలో నాకు ఫ్రెండ్ రోల్ వేసాడు, మోయిన్ అని. చాలా బాగా చేసాడు. ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. నేను మొన్న అబ్బాయితోటే అందాం అనుకున్నా. ఈ సెడ్ ఏదో 1 week లో కలుస్తా, వచ్చి ఊర్లో ఉన్నా, వచ్చినప్పుడు కలుస్తా ఇది అన్నాడు. కలిసినప్పుడు ఐ వాంటెడ్ టు ఆస్క్ హిమ్, అరే
ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేసుకొని ట్రైన్లో ఇక్కడి నుంచి కోల్కతాకి వెళ్దాం. అదొక వన్ డే అంటాడేమో అని అనుకో, బట్ 1 డే. అక్కడ ఒక జారా స్ట్రీట్ అని ఒకటి, ఇంకోటి ఏవో కొన్ని స్ట్రీట్స్ ఉన్నాయి వేర్ స్ట్రీట్ ఫుడ్ ఈజ్ అమేజింగ్. అక్కడ ఆ కోల్కతా మొత్తం పెద్ద చూడాలనే పెద్ద ఇదేం లేదు కానీ స్ట్రీట్ ఫుడ్ ఇది కావాలంటే వీ కెన్ గో టు అక్కడ. ఇట్స్ అ వెరీ గుడ్ టూరిస్టీ ప్లేస్. హౌరాలో దిగుతాం ఎట్లయినా, అండ్ ట్రైన్ లో వెళ్ళాలని ఉంది బేసిక్ గా. సో అట్లా ట్రైన్ లో వెళ్ళి లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారు ట్రైన్ లో? అదే బ్రో 2016-17 ఆ టైం వాజ్ లాస్ట్. చాలా ఇయర్స్ అవుతుంది. సో ఐ రియల్లీ ట్రైన్ జర్నీ చేయాలని ఉంది బికాజ్ ఐ రియల్లీ లైక్ ట్రైన్ జర్నీస్ అ లాట్. సో దట్ మీరు ప్లేస్ అన్నారు కాబట్టి ఫుడ్ చెప్పారు, మీ ఫేవరెట్ ప్లేస్ ఏది? ముంబై ఇస్ ద కరెక్ట్ ప్లేస్. నేను అప్పుడంతా బాంబేకి వెళ్ళేవాడిని, ఏమి రష్ అండ్ అందరూ ఎవడి పనిలో వాడు ఉంటాడు. మన లాగా ఇటు సౌత్ కానీ, సౌత్ అంటే బాంబే తప్ప ఇంకా వేరే సిటీలో అలాంటి ఎనర్జీ చూడలేం మనం. నార్త్ అయినా సరే, వెస్ట్ అయినా సరే, ఇంకేదైనా సరే. అప్పుడు హైదరాబాద్ లో దిగిన తర్వాత ఒక ఏదో 4-5 days బాంబేకి వెళ్ళా. హైదరాబాద్ కి దిగిన తర్వాత ఎట్లుండే ఇక్కడ ఏమన్నా బంద్ ఉందా, భారత్ బంద్ లాంటిది ఏమైనా jరుగుతుందా ఏంటి అన్నట్టు ఉండేది నాకు. అంటే ఇక్కడ అంత నార్మల్ ఉంటుంది సిటీ లైఫ్. అక్కడ ఎప్పుడు అందరం పరిగెట్టడం ఆ దీనిలో ఉంటారు కదా. ఐ థింక్ యువర్ ప్రొడక్టివిటీ విల్ బి ఆన్ వెరీ హై. అట్లాంటి ప్లేస్ ఉంటుంది. ఐ లైక్ టు స్టే ఇన్ బాంబే. సార్ మూవీ షూటింగ్స్ టైంలో కానీ ఎప్పుడైనా సరే మీకు స్వీట్ మెమరీస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఈ ఇయరే చిరంజీవి గారు స్టేజ్ మీద హీ స్పోక్ సచ్ గుడ్ వర్డ్స్ అబౌట్ మీ ఆపరేషన్ వ్యాలంటైన్ టైంలో. దట్ విల్ ఫర్ ఎవర్ రిమైన్ ఇన్ మై మైండ్ ఫర్ ఎవర్. ఆయన అంత బాగా నా గురించి మాట్లాడడం ఐ రియలీ థాట్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఫస్ట్ టైం చూడడం కూడా లైవ్ లో ఫస్ట్ టైం చూసారు. సో అప్పుడు ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్ అండ్ ఐ వాజ్ ఆల్సో హ్యాపీ టు సీ హిమ్. I said hello to him and I spoke to him for like 2-3 minutes. So it was nice. That is one thing that I cannot ever forget. Shoot ante shoot lo gaakapoyina this year ante ee life ki I think చిరంజీవి గారు టాకింగ్ అబౌట్ మీ ఇస్ ఆన్ బిగ్ హై. సో ఇంకా మెమరబుల్ మూమెంట్ అదని చెప్పారు. సో నెక్స్ట్ మీరు మూవీస్ చేయాలనుకుంటే హీరోగా చేస్తారా లేదా గుడ్ క్యారెక్టర్ ఏదున్నా కూడా ఐ విల్ డూ. నాకు ఇప్పుడు హీరో కూడా సబ్జెక్ట్స్ వస్తున్నాయి. సో దేర్ ఆర్ అ కపుల్ ఆఫ్ స్క్రిప్ట్స్ దట్ దే ఆర్ రైటింగ్ రైట్ నౌ. స్టోరీస్ అన్ని వింటున్నారా? క్యారెక్టర్స్ మొత్తాన్ని వింటున్నారు హీరోస్ గా? yes సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్ మీవి? ఒకటి నారా రోహిత్ గారితో ఒకటి ఉంది. ఇంకొక 2 ఇప్పుడే చెప్పడం అంత ఇట్స్ వెరీ టూ ఎర్లీ. ఇంకా షూట్ స్టార్ట్ కూడా కాలేదు వాటికి. సో ఐ కాంట్ టెల్. నాదే ఒక సబ్జెక్ట్ కూడా ఇట్ మైట్ హ్యాపెన్. ఇంకా అది కూడా షూట్ స్టార్ట్ అవ్వలేదు, అది కూడా అవ్వాలి. దేర్ ఆర్ అ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్. ఓకే, ఇండస్ట్రీలోకి వచ్చాక మీకు ఎవరైనా ఫేవరెట్ అయ్యారా? వాళ్ళ మెంటాలిటీ అంటే మీరు బయట కలిసి ఇండస్ట్రీ నితిన్ అన్న ఇస్ వెరీ ఫ్రెండ్లీ. ఓకే, నితిన్ అన్న రంగ్దే మూవీ వెరీ ఫ్రెండ్లీ మూవీ నుంచి ఫ్రెండ్స్ అయ్యారా లేదా మీకు ఇంతకు ముందు? లేదు రంగ్దే మూవీ నుంచి ఫ్రెండ్స్ అయ్యారా? హి ఇస్ వెరీ హంబుల్, వెరీ జస్ట్ డౌన్ టు ఎర్త్. చాలా ఎప్పటి నుంచో తెలిసినట్టు హీ విల్ టాక్, హీ మేక్ యూ ఫీల్ కంఫర్టబుల్ బేసిక్లీ. అండ్ ఇస్ వెరీ ఫన్ అన్న, నితిన్ అన్న. సో మ్యూజిక్ ఎక్కువ లైక్ చేస్తారా? yes ఏఆర్ రెహమాన్ సార్ మ్యూజిక్, ఈ పంజాబీ పాప్ సాంగ్స్ ఇట్లానే. ఇంకా ఆ సీజన్ కి ఏ పాటలు హిట్ అయితే ఆ పాటలు. సో యాక్టర్స్ అయితే చాలా మంది చెప్పారు. సో మూవీస్, మీ మూవీస్ కాకుండా మీరు చిన్నప్పటి నుంచి కూడా మీ ఫేవరెట్ మూవీస్ లిస్ట్ ఏమైనా ఉందా సార్? అది కూడా ఎక్కువ మూవీస్ ఉన్నాయా లేదా? చాలా ఉంటాయి కదా మరి. 3-4 బాగా ఫేవరెట్ మూవీస్ ఎప్పుడు మీరు చూస్తారు? 5 చెప్తా. 100% నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు. 100% నువ్వు నాకు నచ్చావు అంటే 100% నువ్వు నాకు నచ్చావు ఐ రియలీ లైక్. ఓకే, 100% మీరు కలిపేస్తే 100% లవ్ మూవీ చెప్పి దాని నుంచి కలిపారేమో. నువ్వు నాకు నచ్చావు, మూవీ వెంకటేష్ గారిది, మన్మధుడు, చిత్రం బలారే విచిత్రం, పేకాట పాపారావు, రాజేంద్ర ప్రసాద్ గారిది. ఐ లైక్ రాజేంద్ర ప్రసాద్ మూవీస్, ఐ రియలీ లైక్. అంటే అప్పుడు చిన్నప్పుడు ఆ టైంలో ఈటీవీలో దానిలో 2 o'clock కి, 3 o'clock కి, 4 o'clock, 2 o'clock మ్యాట్నీ టైము. ఆ టైంకి ఎప్పుడు పెట్టినా కూడా జెమినీలోనో ఈటీవీలోనో రాజేంద్ర ప్రసాద్ సార్ ఒక సినిమా వచ్చేది. సో రియలీ లవ్లీ ఫిల్మ్స్ ఆయనవి. రీసెంట్ మూవీస్ లో మీకు నచ్చినాయి అంటే, రీసెంట్ అంటే లాస్ట్ ఒక 5-6 years లో అట్లా లాస్ట్ 5-6 years లో కొంచెం కొత్త హీరోస్? ట్రిపుల్ ఆర్ ఒకటి,
సో సార్ మీరు స్టోరీస్ వింటున్నా అన్నారు కదా, అన్ని హీరోగా వస్తున్నాయి, సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్ని వస్తున్నాయి అన్నారు కదా. సో అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటే అన్ని ఈ నగరానికి ఏమైంది, ఈ టైప్ ఆఫ్ మీరు ఎప్పుడు చేసే రొటీన్ గా ఉండే ఇలాంటి సబ్జెక్టే చెప్తున్నారా, లేదా ఏమైనా కొత్తగా ఏమైనా నెక్స్ట్ ట్రై చేద్దాం సి నాకు కొత్తగా నేనైతే ఐ కెన్ ట్రై ఎవ్రీథింగ్. నేను ట్రై అని కొంచెం నార్మల్ గా చెప్తున్నా, బట్ ఇచ్చట వాహనాలు నిలిపరాదు అని సినిమా వచ్చింది, అది కొంచెం 2020-2021 ఆ టైంలో వచ్చిపోయింది. ఇచ్చట వాహనాలు అందులో ఐ ప్లేడ్ అ లిటిల్ నెగటివ్ రఫ్ అండ్ టఫ్ రోల్. సో ఐ వాంట్ టు ప్లే అ నెగటివ్ రోల్. సో నెగటివ్ రోల్ ప్లే yes absolutely. నాకు ట్రై చేస్తా అని నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టకుండా చెప్తున్నా అంతే. సో హీరోగా చేసే రోల్స్ వస్తే ఎలాంటివి చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు సార్? లవ్ స్టోరీసా లేదంటే నార్మల్ టాప్ పిక్ అంటే రామ్ కామ్స్ అండ్ స్ట్రైట్ కామెడీస్, లవ్ స్టోరీస్. తర్వాత ఇక యాక్షన్ ఆర్ థ్రిల్లర్ అది ఉంటే నిజంగానే సినిమా బాగుంటే చేస్తాం. సార్ మంజుమల్ బాయ్స్ లో మీరు కూడా ఒక క్యారెక్టర్ అంటే చేయాల్సింది కానీ బట్ మిస్ అయిందనే ఒక రూమర్ అయితే బయట ఉంది, ఇది ఎంతవరకు నిజం సార్? నేను చేసే యాక్చువల్లీ ఒక క్యారెక్టర్ అందులో, ఆ కొండ నేనే. ఎందుకు మంజుమల్ బాయ్స్ లో నాకు ఎందుకు అడుగుతారు అసలు? ఇట్స్ అ మలయాళం ఫిల్మ్ కదా, నాకు అట్లాంటి ఏం రాలేదు. ఐ డోంట్ గెట్. సో మీరు విన్నారా సార్ అసలు ఈ రూమర్ అనేది? లేదే, ఇప్పుడు నేను చెప్తేనే వింటున్నా. అవునవును, నా మీద నడుస్తుందా నేను మిస్ అయ్యానని? నాకు తెలియదమ్మా. నేను ఐ డేరింట్ అప్రోచ్ మీ ఫర్ ఎనీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ సార్. థ్యాంక్ యూ.